ఈరోజు మీకు ఆవు పులి కథ చెప్తామని వచ్చాను. మరి ఏమంటే, ఒకరోజు అడవిలో ఒక ఆవు మేతకి వెళ్తుంది. పాపం తనకి తెలియదు కదా, అందులో పులులు కూడా ఉంటాయని. ఈలోపు పులి వచ్చేస్తుంది. పాపం ఆవు మీద సడన్గా పడిపోతుంది. అప్పుడు ఆవుకి చాలా భయం వేస్తుంది తెలుసా. అప్పుడు ఆవు ఏం చెప్తుందంటే, చూడు పులి రాజా, నాకు ఇంటి దగ్గర ఒక చిన్న లాగదూడ ఉంది. దానికి నేను పాలు ఇవ్వలేదు. నేను ఇంటికి వెళ్ళి దాని కడుపు నిండా పాలు ఇచ్చి వస్తానే. పాపం అది నా కోసం ఏడుస్తుంది కదా అని బాధపడుతూ చెప్తుంది. అప్పుడు పులి అంటుంది, అబ్బా, నువ్వు తప్పించుకుందామని నాకు కథలు చెప్తున్నావా అని అంటుంది. లేదు పులి రాజా, నేను తప్పక వస్తాను, నీకు మాటిస్తున్నాను అని చెప్పి వెళ్తుంది. అప్పుడు పులి రాజా కూడా సరే అయితే నేను కూడా చూస్తాను అని పంపించేస్తుంది. అప్పుడు ఆవు చాలా బాధగా ఇంటికి వెళ్తుంది. ఆవు దూడను చూసి చాలా ఏడ్చేస్తుంది. కడుపు నిండా పాలిస్తుంది. లాగదూడ చాలా ఏడ్చేస్తుంది తెలుసా. మరి ఏం చేస్తుంది పాపం. మరి వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుందని ఏడుపు వస్తుంది కదా. పాపం మిగతా ఆవులకి నా పాపని సరిగ్గా చూసుకోండి అని చెప్పి తిరిగి మళ్ళీ పులిరాజు దగ్గరికి వెళ్తుంది. అప్పుడు పులిరాజు, ఆహా, నువ్వు నిజంగానే వచ్చేసావా అని పులిరాజు సంతోషపడుతుంది. ఆవుని తిందామని చూస్తుంది. మరి ఆవుని తినిందా లేదా ఎలా తెలుస్తుంది?